60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందని సంతోషపడాలా, 10 ఏళ్లుగా కూడా మరి ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకట్లేదని బాధపడాలో తెలియని దుస్థితిలో తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు. ఇక మరి ఇదంతా ఒక నాణానికి ఒకవైపు అయితే మరొక వైపు మరి అలాంటి విద్యార్థులను నిరుద్యోగులను ఆసరగా తీసుకొని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మరి ఈ అంగట్లో మరి సరుకుల్లాగా తీసుకోవడం అయితే ఇప్పుడు ఆ నిరుద్యోగుల్లో మరింత మానసిక శోభకు గురి చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మరి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాస్తవానికి ఇప్పుడు ట్రోల్ అవుతున్న అంశం ఏమిటి, వాళ్లకు మనస్తాపం కల్పించిన విషయం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు 60 ఏళ్ల కళ సాకారమైందని ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, స్వేచ్ఛగా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం, ఇప్పుడే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని సంబరపడ్డాం. 60 ఏళ్ల తర్వాత మరి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా మరి ఎక్కడ గొంగడి అక్కడే ఉన్నట్టుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మరి నిరుద్యోగులు ఆ పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఉన్నారని ట్రోల్స్ చేయడము, బదనాం చేయడము, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ ట్రోల్స్ చేయడం, బద్నాం చేయడము, ఇదంతా నేను ఎట్లా చూస్తున్నా దీన్నంటే, ఈ నిరుద్యోగ బలంని ఇప్పుడు మేము మీ నిరుద్యోగులం అందరం యునైటెడ్గా ఉండి దేనికోసమైనా పోరాడుతున్నాం. గతం 2023లో పోరాడినాం, ఇప్పుడు కూడా పోరాడుతున్నాం. గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం లేదు. సో ఇది మా నిరుద్యోగ బలంని ఎదుర్కోలేక ట్రోల్స్ చేయడం చాలా ఈజీ పని కాబట్టి అట్లా ట్రోల్స్ చేసి ఆ ఉమెన్ని అనగదొక్కితే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కాదు మీరు చేయాల్సింది. అసలైన సమస్య మీద పరిష్కారం వెతకాలి తప్ప ఇట్లా చేతగాంతనంతో ట్రోల్స్ చేయడం. ఇంటి ముందు ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏముంటుందండి, కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇది అది మార్ఫింగ్ చేసి అక్కడ పెట్టేయడం చాలా ఈజీ. కానీ ఆ ట్రోల్ వెనకాల ఒక లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్కి ఒక ఫ్యామిలీ అసోసియేట్ అయి ఉంటుంది అనేది వాళ్ళు ఎందుకు ఆలోచించారు? అదే మీకు కూడా ఒక లైఫ్ ఉంది, మీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, సేమ్ ఎదుటి వ్యక్తికి కూడా ఉంటుంది కదా. చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే మీరన్న దాంట్లో నిజం ఉండుంటే మీరు చేసినా అది మీరు నిజాయితీగా చేసినట్టు. కానీ నిజం లేకుండా అబద్ధాన్ని పదే రుద్ది ఆరోపణలు వేస్తే అబద్ధం ఎప్పటికీ నిజం అయిపోతుంది, నిజంలానే ఉంటుంది. కాబట్టి ఆ ట్రోల్స్ చేయడం అనేది మానేసి ఉన్న ఇష్యూ మీద ఫోకస్ చేస్తే గవర్నమెంట్కి ప్లస్ అవుతుంది. అంతేగాని ట్రోల్స్ చెప్పడం వల్ల గవర్నమెంట్కి లాస్ తప్ప మాకేం జరిగేది ఏం లేదు. అంటే ఇప్పుడు గతంలో మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్. సో అప్పుడు కూడా మీరు ఉద్యోగాల కోసం వాళ్ళ చుట్టూ తిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నారు. సో ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ మీకు ఎలాంటి స్పందన ఉంది? దీంట్లో మిమ్మల్ని బదనాం చేసిన అంశం ఏంటి? ఇక్కడ మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అగేన్స్ట్ కూడా ఫైట్ చేసినాం. కేవలం ఈ జాబ్ నోటిఫికేషన్స్ విషయంలోనే ఫైట్ చేసినాం. ఆ ఫైట్ చేసే ప్రాసెస్ లో కాంగ్రెస్ మాకు సపోర్ట్ చేసింది. సో కాంగ్రెస్ కి ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ కి తెలుసు మేము సపోర్ట్ చేయండి, మేము మీకు ఈ సమస్య లేకుండా పరిష్కరిస్తామన్న హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను మేము బేస్ చేసుకునే ఆల్రెడీ 10 సంవత్సరాల పాలన చూసినాం. ఈ పాలనలో మాకు జరిగింది ఏమీ లేదు. సరే పాలన మారితేనన్నా మాకేమన్నా కొంత లాభం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేము కష్టపడినాము, మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాము. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయ్యేలాగా మా కృషి మొత్తం కాకపోయినా మా వాటా అనేది ఎంతో కొంత ఉంది. వాళ్ళు విన్నవడంలో మా కృషి అయితే ఖచ్చితంగా ఉంది. అది స్వయాన ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారే చెప్పినాక కూడా మీకు ప్రతి చిన్న విషయం తెలుసు. ఇప్పుడున్న గవర్నమెంట్కి తెలిసినా కూడా మళ్ళీ ఏవైతే పోయినసారి మేము ఇబ్బందులు పడ్డామో, ఏవైతే పోయినసారి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి తప్ప అందులో ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఇక్కడ ఏంటి, మీరు ప్యూర్గా నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అనేది వాళ్ళని మాత్రం ఎలక్షన్స్ కోసమే వాడుకున్నారు అనేది ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. ఈ రోజు మీరు ఇంకో 4 సంవత్సరాలు పదవుల్లో ఉంటారు, ఇంకో 4 సంవత్సరాలకి మీరు మా ముందుకి రావాల్సిందే కదా. మళ్ళీ అదే నిరుద్యోగ బలం మీకు ఎదురు నిలబడుతుంది కదా. సో అట్లా అవ్వకుండా ఇప్పుడే సమస్యలు పరిష్కారం చేయండి. కానీ అలా చేయకుండా సమస్యని పొడిగించాలని చూస్తున్నారు కానీ పరిష్కరించాలని మాత్రం చూడట్లేదు గవర్నమెంట్. ఓకే, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మీ మీద ట్రోల్ అవుతున్న అంశంలో ఇది ఎవరి పని అనుకుంటున్నారు చెప్పండి? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ పనే అండి, గవర్నమెంట్ లో ఉన్న పెద్దల పని. ఎందుకంటే మీరు చూసారు, రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ అయిన వాళ్ళు ఒకరు కాదు వాళ్ళిద్దరు ఏకంగా పని కట్టుకొని వీళ్ళని ఎట్లా అణచివేయాలి, వీళ్ళు బయటకు రాకుండా ఎట్లా తొక్కాలి అని చూసిరు కానీ పరిష్కారం కోసం చూడలేదు. ఇప్పుడు ఒక రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ అట్లాంటి దిగజారుడు పని చేసి అట్లాంటి పిచ్చి పదాలు వాడింది అని అంటే, మీరు గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కనుక మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన
కార్యకర్తలని కావచ్చు వాళ్ళ తరపున మాట్లాడేవాడు అనుకోవడం తప్పేం లేదు కదా మరి. ఇప్పుడు వ్యతిరేకం వేరు, క్వశ్చన్ చేయడం వేరు. వ్యతిరేకం అంటే నేను కంప్లీట్ గా అన్ని విషయాలు వ్యతిరేకించాలి. నేను అన్ని విషయాల గురించి మాట్లాడట్లేదు కదా. నేను ఓన్లీ నాకు సంబంధించిన విషయం గురించి మీరు ఇస్తా అన్నది ఎందుకు ఇవ్వట్లేదు అని మాత్రమే అడుగుతున్నాము. మీరు కాదు, మీకు అది కాదు, ఇది కాదు. సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు కూడా అందజేశారు. సో ఇంకా ప్రాబ్లం ఉంది, మీరు ఇంకా దీని పట్ల ఉద్యమం చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మాకు జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ప్రైమ్ డిమాండ్ కాదండి. మాకు కావాల్సింది Group 2 and 3లో పోస్టులు పెంచాలి, Group 1లో 1:100 చేయాలి, డిఎస్సిలో పోస్టులు పెంచి కొంచెం టైం ఇవ్వాలి చదువుకోవడానికి. అవి మా ప్రైమ్ డిమాండ్స్. ఇప్పుడు మీ జాబ్ క్యాలెండర్ అని గవర్నమెంట్ మాట్లాడుతుంది కదా, ఇప్పుడు గవర్నమెంట్ వాటికి ఒప్పుకోలేదా? వాటికి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. మేము ఇన్ని రోజుల నుంచి రోడ్ల మీదకి మీరు ఎవరిని కలిసారు? ఆల్మోస్ట్ మినిస్టర్స్ అందరినీ కలిసామండి. మేము కలిసినా కానీ చేస్తాం చూస్తాం. ఒకవేళ అవ్వకపోతే ఫస్ట్ టైం కలిసినప్పుడే మేము చేయమని కరాఖండిగా చెప్పాల్సింది కదా. ఏ ప్రభుత్వం కూడా మేము చేయమని చేస్తామని చెప్తారు, చేస్తామని చెప్తుంది. మేము తిరుగుతూనే ఉన్నాము, మేము మా శాంతియుత నిరసన తెలుపుతూనే ఉన్నాము. ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎంతసేపు కొంతమంది చేస్తున్నారు అని అంటున్నారు. కానీ మరి మొన్న మేము TGPSC ముట్టడికి పిలుపునిచ్చుకున్నప్పుడు శాంతియుతంగా చేసుకోవాలనుకున్నప్పుడు అంతమంది పోలీసులను ఎందుకు పెట్టుకున్నారు? ఆ రోజు మీరు కరెక్ట్ శాంతి భద్రతల సమస్య ఉన్నప్పుడు పోలీసులు ఎంటర్ అవుతారు. నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉంది. సో దాని గురించి మనకు కాదు. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు కావాల్సింది Group 2 and 3 పోస్టులు పెరగాలి, Group 1 1:100 చేయాలి, డిఎస్సిలో పోస్టులు పెంచి వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలి ఎగ్జామ్కి. ఇవి మా ప్రైమ్ డిమాండ్స్. ఈ జాబ్ క్యాలెండర్ అనే డిమాండ్ ఇప్పుడు ఉంది, అది కాదని నేను అనట్లేదు. దాన్ని వాళ్ళు ముందు పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని ముందు పెట్టి ఇవన్నీ పక్కకు పెట్టాలని చూస్తున్నారు. కానీ అది కాదు. మేము ప్రైమ్ డిమాండ్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం జాబ్ క్యాలెండర్ గురించి తీసుకొస్తున్నారు. కానీ మేము మాట్లాడకపోయింటే అది కూడా తీసుకొచ్చేది కాదు. మహిళగా మీకు మీ మనోభావాలు దెబ్బతిన్న అంశం ఏంటి? మీకు జరగాల్సిన న్యాయం ఏంటి చెప్పండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ప్రెసెంట్ ఎమ్మెల్సీ, ఆయన దగ్గరికి ఇవే సమస్యల మీద నేను పోయిన సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళిన. న్యాయం జరగాలి, ఈ సమస్యలు మీరు బయటకు వినిపించండి అని వెళ్ళినాము. ఆ రోజు ఎట్లా ఉంది ఆ రోజు మంచిగా విన్నారు, మాట్లాడారు, మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. అదే ఈ రోజు నేను అదే క్వశ్చన్ చేస్తుంటే నన్ను పట్టుకొని శంకిని అన్నాడు. అంటే ఒక రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ పొజిషన్ లో ఉండి ఆయన సమాజానికి చూపించేది ఏంటి? ఆయన స్టూడియోలోనే మేము ఏ రోజైతే ప్రొటెస్ట్ చేసినామో ఆ నెక్స్ట్ డే ఆ వీడియో చూసి ఈమె శంకిని, ఈమె చూడ ఆగుతలేదు అది మాట్లాడి. ఎంతవరకు అసలు ఒక మినిమం డీసెన్సీ ఎందుకు లేదు నీకు? నువ్వు గవర్నమెంట్ పెద్దవి. అదే మా దరిద్రం అయిపోయి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చి కూర్చొని మన ఎత్తి మీద కూర్చొని శివతాండవం ఆడుతున్నట్టు ఉంది ఒక్కొక్కరు. ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కరించండి రా బాబు అంటే అది కాకుండా ఇంకా మా మీద బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. అట్లా బురద చల్లడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు, మీకే నష్టం జరుగుతుంది. నీ వ్యక్తిత్వం ఏందో బయటపడ్డది నువ్వు నన్ను ఆ మాట అన్న రోజే. డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వ పెద్ద ఒక మనిషి అట్లా మాట్లాడిందంటే ఎంత పెద్ద చెడ్డ పేరు ఉంటుంది ప్రభుత్వానికి. అది ప్రభుత్వానికే మచ్చ కదా, ఎంటైర్ కాంగ్రెస్ కి మచ్చ. ఓన్లీ స్టేట్ లో కాదు, నేషన్ వైడ్ మచ్చనే కదా. ఇప్పుడు నేషన్ వైడ్ ఇష్యూ చేసే దీన్ని ఎంత గలీజ్ ఉంటుంది అది. ఇప్పుడు డెఫినెట్ గా నువ్వు ఒక రెస్పెక్టెడ్ ఉమెన్ ని అన్నావు, నువ్వు ఒక మహిళని అట్లా అన్నావు అంటే రేపు నీ దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తారు మహిళలు. ఆ పరిస్థితి ఎట్లా ఉంటది? ఎవరైనా రాగలుగుతారా నీ దగ్గరికి? ఎవరు రాలేరు కదా. సో కొంచెం మినిమం బిహేవియర్ ఉంటే బాగుంటది ఎవరికైనా. మీరు ఎన్నేళ్ళుగా పోరాటం చేస్తారు? మేము యాక్చువల్గా 2023 నుంచి ఫైట్ చేస్తున్నామండి. ఈ జాబ్ నోటిఫికేషన్స్ లో జరిగే అవకతవకల పైన కానీ, మాకు ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వకపోవడం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదా? చేసినాం, అప్పుడు కూడా చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కూడా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. అది మాత్రం కంటికి కనిపించట్లేదు. మరి నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి అదెందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు అప్పుడు కూడా అన్ని మీడియా ఛానల్స్ లో నేను అప్రోచ్ అయినా, అన్ని దగ్గర మాట్లాడినా చేసినా, మరి అదెందుకు బయట పెట్టట్లేదు ఇప్పుడు గవర్నమెంట్? ఎంతసేపు ఇప్పుడు అవును బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం, బీజేపీ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఏంటిది? బీఆర్ఎస్. ఇప్పుడు రూలింగ్ పార్టీ చేయనప్పుడు నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? బీఆర్ఎస్ కి ఉంటుంది కదా. డెఫినెట్ గా మేము వెళ్తాము, మాకు పార్టీలకు సంబంధం లేదు. మీరు ఏమైనా కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ మమ్మల్ని ఎందుకు పొలిటికల్ గా ఇది చేస్తున్నారు? మేము అడిగేది అదే. మీరు ఏదో ఒక పొలిటికల్ పార్టీ తోని కాకుండా మీరు ఇండివిజువల్ గా పోరాడాలి కదా. ఒక పార్టీ కాకుండా ఒక పార్టీ పోతే ఆటోమేటిక్గా ఈ ట్రోల్స్ అయితే ఉంటాయా? గతంలో ఉన్నాయి. అయితే ఇండివిజువల్ గా పోరాటం స్టార్ట్ చేసినాం, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది? మొత్తం మీడియా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇప్పుడు జనాలకి ఒక ఇష్యూ జనాలకు తెలియాలంటే దానికి సహకరించాల్సింది మీడియానే. ఇప్పుడు ఆ ప్రైమ్ మీడియానంతా గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మా ఇష్యూ బయటకు ఎట్లా వస్తుంది? మా ముందు ఎవరో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉంటేనే బయటకు వస్తుంది కదా. మా ఇష్యూని బయటకు తీసుకురావాలనే ప్రాసెస్ లో మేము మేజర్ సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నారు. మీరు ఆల్రెడీ వివాహం చేసుకున్న మీకు కుటుంబ వ్యవస్థ ఉంటుంది. సో దీని పట్ల మీకు ఎలా అనిపిస్తుంది?
చాలా బాధగా అనిపించింది ఫస్ట్ ట్రోల్ చేసినప్పుడు. కానీ తర్వాత నేను దాన్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నా. ఎందుకు భయపడాలి? నేనేం తప్పు అడగట్లే, నేనేమి ఫ్రీగా నాకు పైసలు ఇవ్వమని అడగట్లే, నేను ఇంకేం తప్పు చేయట్లేదు. నాకు తెలుసు నేను ఒకవేళ నేను నిజంగానే వేరే పార్టీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని చేసి ఉంటే నేను సిగ్గుపడాలి. నేను అట్లా చేయట్లేదు. నేను నా రైట్ కోసం నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి గర్వంగా నేను ముందుకెళ్తా. మీరు చెప్పండి బాస్, మీరు ఉద్యోగాల కోసం మీరు రోడ్డెక్కిర్రు, కానీ మీ జీవితాలను ఇప్పుడు రోడ్డు పాలు చేస్తున్నది ఎవరు చెప్పండి. మేము గత ప్రభుత్వం మీద ఉద్యమం చేసినాము, ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేసినాము. ఏదైతే నిన్న మేము ఇచ్చిన టీజీపీఎస్సీ ముట్టడి ఉందో అది సక్సెస్ఫుల్ అయ్యేసరికి గవర్నమెంట్ మీద చెడ్డ పేరు వస్తుందని, ఇది నిరుద్యోగులు చేసిన ఉద్యమం కాదు, ఇది కృత్రిమ ఉద్యమం అని చూపెట్టడం కోసం మా మీద ట్రోల్ చేస్తున్నారు తప్పితే ఈ ట్రోల్లో ఎటువంటి వాస్తవం లేదు. మేము ఏ పార్టీ మనుషులం కాము, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. మేము కాంగ్రెస్తో పనిచేసినాము, అప్పుడు వచ్చేసి మీ సమస్యలు మేము తీరుస్తాము, మమ్మల్ని గెలిపియండి, గ్రామాన మీరు వెళ్ళండి, మీరు 30 లక్షల మంది ఉన్నారు, మనిషికి 3 లక్షల ఓట్లు వేపిస్తే 9 లక్షల ఓట్లు అవుతాయి, మీరు గెలిపించినాము. గెలిపించిన తర్వాత మా సమస్యలను పట్టుకొని వెళ్తే, ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్తే, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే చూస్తాం చేస్తామన్నారులే కానీ ఎవ్వరు ఏ హామీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇంకా మేము ప్రభుత్వంతో కొట్లాడి మా సమయము మా శక్తి సరిపోవట్లేదు. 3 రోజుల క్రితం సెక్రటేరియట్ నుంచి సీఎంఓ కార్యాలయం నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చింది. సో సీఎం గారు స్వయంగా చెప్తేనే అట్లాంటి ప్రకటనలు వెలువడతాయి. సో ఇప్పుడు నిరుద్యోగులు ఆందోళన చేయాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఈ హామీ 2 రోజులలో వస్తుంది క్యాలెండర్ ఎట్లా నమ్మాలి? మీరు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 6 నెలలు అవుతుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సిలో 6,000, గ్రూప్ 1లో 60 మాత్రమే. అంటే ఇంకా 6 నెలల్లో మీరు 1,94,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఒకటి అదే. రెండోది జాబ్ క్యాలెండర్ రాగలనుగా ఇస్తామన్నారు, 6 నెలలైంది జాబ్ క్యాలెండర్ రాలేదు. మూడోది మేము వచ్చిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాము, 1:100 రేషియో ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము అని అన్నారు. ఏమి హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. మీరు రేపు 2 రోజుల తర్వాత క్యాలెండర్ ఇస్తారంటే నమ్మడానికి తెలంగాణ నిరుద్యోగులు ఎట్లా ఉంటారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు. ఒక్కటి నెరవేర్స్తేనన్నా మాకు నమ్మకం ఉండేది ఈ ప్రభుత్వం చేస్తుందని. ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మీరు 2 రోజుల తర్వాత క్యాలెండర్ ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు? మీరు ఇవ్వండి. 4 రోజుల కాడ నుంచి లీక్స్ ఇస్తున్నారు, ఈ రోజు వస్తుంది అని. గత 5 రోజుల కాడ నుంచి క్యాలెండర్ వస్తుంది, మేము చేసే ఎజిటేషన్ మీద ఒక స్పష్టమైన హామీ వస్తుందని చూస్తున్నాము. ఇంతవరకు ఏ హామీ లేదు. జనాలు నిరుద్యోగులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరు ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి. నిరుద్యోగులు ప్రతిపక్షాలతో కలిసి డబ్బులు తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు ట్రోల్ అవుతుంది. దీనికి ఏం చెప్పి? ఖచ్చితంగా ఇది అవాస్తవము. మేము ఏ పార్టీతో లేము, మేము ఈ పార్టీతోటే కలిసి తిరిగినాము. ఈ పార్టీ మేము బస్సు యాత్రలు చేపించింది, మాతో బస్సు యాత్రలు. అప్పుడేమన్నా డబ్బులు తీసుకున్నారా? ఏమి డబ్బులు లేదు. మేము స్వచ్ఛందంగా మీ సమస్య ఇది, స్వయంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చాడు, మాకు హామీ ఇచ్చిండు, మీ సమస్యలు నా దృష్టికి వచ్చినాయి, మీ సమస్యలు మొత్తం తీరుస్తాను, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీరు గ్రామాలను వెళ్ళి తిరగండి అని చెప్పారు. అప్పుడు స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి చెప్పినప్పుడేమో మేము పొలిటిసైజ్ కాదు, ఈ రోజు మా సమస్యల మీద పోరాడుతున్నాము. ఈ సమస్య కూడా మేము సొంతంగా ఏదో డిమాండ్ మీద పోవట్లేదు. మీరు హామీ ఇచ్చింది. ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామనేసి ప్రెస్ క్లబ్లో చెప్పారు. మళ్ళీ బట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు 1:100 రేషియో పెంచుతామని చెప్పారు. మెగా డిఎస్సీ చేస్తామని ఇప్పుడున్న సీఎం సార్ మెగా డిఎస్సీ చేస్తామని తన ట్విట్టర్లో పెట్టాడు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మీరు ఈ హామీలు ఇచ్చిర్రు అని ఎవిడెన్స్లు పట్టుకొని తిరుగుతున్నాం మేము. మీరే హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు ప్రభుత్వంలో మీరే వచ్చారు కదా, ఈ హామీలు నెరవేర్చండి అని చెప్తే ఇంతవరకు మాకు సీఎం సార్ అపాయింట్మెంట్ దొరకలేదు. మీ మంత్రుల్ని కలిస్తే చేద్దాం అంటున్నారు కానీ ఎవరు చేయట్లేదు. మా శక్తి సరిపోక మేము అన్ని ప్రతిపక్షాలని కలిసినాము, బీఆర్ఎస్ని కలిసినాము, బీజేపీని కలిసినాము, లెఫ్ట్ పార్టీని కలిసినాము, అందరి మద్దతు కావాలని అడిగినాము. అందరూ మీరు వాయిస్ వినిపియండి, మీరు పేపర్లో మాట్లాడతారా, ప్రెస్లో మాట్లాడతారా, లేదా మీరు అసెంబ్లీలో మాట్లాడతారా, మా ఇష్యూ తీసుకురండి అని చెప్పినాము. దానికి మీరు వాళ్ళని కలిసిరు కాబట్టి మీరు వాళ్ళతోటి ములాఖత్ అయ్యారు, వాళ్ళతో డబ్బులు తీసుకున్నారు అంటే మేము ఏదైనా కొత్త డిమాండ్ ముందుకు తీసుకొస్తే, ఒకవేళ మేము అది కృత్రిమ ఉద్యమం అయితే 50,000 మంది నిన్న ముట్టడికి తరలి వచ్చిర్రు, మీ పోలీసు వాళ్ళే 20,000 మంది పెట్టిర్రు. ఏదో ఒక పార్టీ మద్దతుతోటి ఇట్లా జరిగితే నిరుద్యోగులు స్వచ్ఛందంగా వస్తారా? ఇది గవర్నమెంట్ ఆలోచించాలి. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా మేము ఇప్పుడైతే ఏదైతే 3 నెలల కానీ చేస్తున్న డిమాండ్ ఉందో, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి, మెగా డిఎస్సి ప్రకటించి వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఈ 4 డిమాండ్ నెరవేర్చండి. మీరు క్యాలెండర్ అనేది మేమే అంటున్నాం కదా, మీరు క్యాలెండర్ ఇస్తారన్నారు, 6 నెలల దాకా ఇవ్వరు, సరే ఇంకొక నెల తీసుకోండి, స్పష్టంగా ఇవ్వండి. కానీ ఇప్పుడు మా ప్రధాన మెయిన్ డిమాండ్లు తీర్చకపోతే ఖచ్చితంగా ఇంకా ఉద్యమం చేస్తాము. ఈ ఉద్యమం ఇప్పటికైనా ఈ సమస్య మీద మీరు రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. ఇంతటితో మేము ఊకోము. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం
మా హక్కులు నెరవేర్చుకోవడం కోసం ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమం ఇస్తాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ చిన్న డిమాండ్లైనా నెరవేర్చండి. తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. మీరన్నా 2 లక్షల ఉద్యోగాలు చిన్నగా మీరు ఇవ్వండి, క్యాలెండర్లోనే ఇవ్వండి. కానీ ఇప్పుడు మేజర్గా ఉన్న మా డిమాండ్లు మాత్రం నెరవేర్చండి. రేపు 17వ తారీఖు నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. డిఎస్సి ఎగ్జామ్స్ జూలై 6వ తారీఖు అయిపోతే 2 రోజుల గ్యాప్ తోటి గ్రూప్ 1 ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అంటే 2 రోజుల సమయం ఉంటుంది వాళ్ళకి, డిఎస్సికి గ్రూప్ 2కి. ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. ఎట్లా రాస్తారు వాళ్ళు? ఇవి రాసే వాళ్ళే అది రాస్తారు. చాలా మంది లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే దయచేసి ఈ 4 డిమాండ్ల మీద ప్రభుత్వం స్పందించాలి. ఎమ్మటే దాని మీద ఒక ప్రకటన చేయాలి. ప్రకటన చేయని పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ మేము కార్యాచరణ ప్రకటిస్తాము. మేము పోరాడుతూనే ఉంటాము ఈ హక్కులు నెరవేర్చే వరకు. సో ఆల్ ది బెస్ట్. ఇది మరి నిరుద్యోగులు అయితే ఏ పార్టీకు ములాఖత్ అయ్యి మేము ఈ పని చేయట్లేదు, అనవసరంగా మమ్మల్ని బదనాం చేస్తున్నారు. సో మాకు కావాల్సింది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అలాగే ఉద్యోగ నియామకాలు. సో అవి మాత్రమే చేయండి. మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. అనవసరంగా మమ్మల్ని ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టి బదనాం చేయొద్దనే ఈ యొక్క విన్నపాన్ని అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం డిఎస్సి అలాగే గ్రూప్ 1కి కూడా సమయాభావం తక్కువ ఉంది కనుక పరీక్ష రాసే నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా మరి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.